తండ్రి మీకు స్తోత్రం. గడిచిన దినాలన్నీ మీ ఆరోగ్యకరమైన రెక్కల నీడలో మమ్మలను దాచినందుకు వందనాలు యేసయ్యా. ఈ దినమందు మమ్మలను సజీవులుగా కాపాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు మందిరంలో మీరు అనుగ్రహించిన ఈ VBS కార్యక్రమం కొరకు స్తోత్రం. ఈ సన్నిధిలో ప్రార్థన ద్వారా దీన్ని ప్రారంభించడానికి మీరు కృప చూపించారు. యేసు నామములో ఈ 4 దినాలు ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. మా స్తుతులు మీరు అంగీకరించి మా మధ్యకు మీరు దిగి వచ్చినందుకే మీకు వందనాలు యేసయ్యా. ఈ VBS కార్యక్రమాన్ని ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఆశీర్వాదకరంగా జరిగించండి. ఇంకా రావలసిన చిన్న బిడ్డలందరినీ సకాలంలో మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ కృపతో జ్ఞాపకం తెచ్చుకోయా. యేసు నామంలో ఈ బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని మీరు దయచేయండి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు మీ యందు గుప్తమై ఉన్నవని రాయబడినట్లుగా మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞానాత్మతో మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్క బిడ్డను జ్ఞానాత్మతో మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. సమూయేలు చిన్న వయసులో నుంచి మందిరంలో ఎలా ఎదిగాడో స్వామి, మీ సన్నిధిలో మోకరించిన బిడ్డలందరూ కూడా సమూయేలు వలె ఎదుగునట్లుగా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. యేసు నామంలో అటు జ్ఞానాన్ని బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏది వింటున్నారో, ఏది నేర్చుకుంటున్నారో వీరి బ్రతుకు కాలమంతా స్వామి దాన్ని గుర్తించుకొని ఆ రీతిగా బిడ్డలు బ్రతుకున్నట్లు మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. వీరికి పాఠాలు చెప్పబోతున్న టీచర్ల కొరకు స్తోత్రం. వారికి మంచి జ్ఞానం దయచేయి, సమయోచితమైన ఆలోచన దయచేయి. ఈ చిన్నపిల్లలకు ఎలా అర్థమయ్యే రీతిలో బోధించాలో మీ విశేషమైన కృప ఒక్కొక్క బిడ్డకు సమృద్ధిగా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ VBS కార్యక్రమాన్ని సమస్తాన్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఆశీర్వాదకరంగా జరిగించి మీరే మీ ఘననామాన్ని ఘనపరచుకొనమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. వద్దురా తమ్మి, వద్దురా చెల్లి, దేవునికి దూరము వద్దే వద్దు. వద్దురా తమ్మి, వద్దురా చెల్లి, దేవునికి దూరము వద్దే వద్దు. లోక పాపము ఫోనులో ఉంది, గూగుల్ వద్దు, గాడే వద్దు. లోక పాపము ఫోనులో ఉంది, గూగుల్ వద్దు, గాడే వద్దు. హే, వద్దురా తమ్మి, వద్దురా చెల్లి, దేవునికి దూరము వద్దే వద్దు. వద్దురా తమ్మి, వద్దురా చెల్లి, దేవునికి దూరము వద్దే వద్దు. అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు, యేసయ్య ఉన్న VBS ముద్దు. అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు, యేసయ్య ఉన్న VBS ముద్దు. హే, వద్దురా తమ్మి, వద్దురా చెల్లి, దూరము వద్దురా తమ్మి, వద్దురా చెల్లి, దేవునికి దూరము వద్దే వద్దు. శరీరాన్ని పాడు చేసే ఫాస్ట్ ఫుడ్ వద్దు, హృదయాన్ని బాగు చేసే యేసు మాట ముద్దు. శరీరాన్ని పాడు చేసే ఫాస్ట్ ఫుడ్ వద్దు, హృదయాన్ని బాగు చేసే యేసు మాట వద్దు. వద్దురా తమ్మి, వద్దురా చెల్లి, దేవునికి దూరము వద్దే వద్దు. వద్దురా తమ్మి, వద్దురా చెల్లి, దేవునికి దూరము వద్దే వద్దు. వద్దు, వద్దురా తమ్మి, వద్దురా చెల్లి, దేవునికి దూరము వద్దే వద్దు. వద్దురా తమ్మి, వద్దురా చెల్లి, దేవునికి దూరము వద్దు. లోక పాపము ఫోనులో ఉంది, గూగుల్ వద్దు, గాడే వద్దు. లోక పాపము ఫోనులో ఉంది, గూగుల్ వద్దు, గాడే వద్దు. వద్దురా తమ్మి, వద్దురా చెల్లి, దేవునికి దూరము వద్దే వద్దు. వద్దురా తమ్మి, వద్దురా చెల్లి, దేవునికి దూరము వద్దే వద్దు.
అల్లరితో కూడిన ఆట పాటలు వద్దు, యేసయ్యా ఉన్న VBS ముద్దు. అల్లరితో కూడిన ఆట పాటలు వద్దు, యేసయ్యా ఉన్న VBS ముద్దు. హే వద్దురా తమ్మి వద్దురా చెల్లే, దేవునికి దూరం వద్దే వద్దు. వద్దురా తమ్మి వద్దురా చెల్లి, దేవునికి దూరము వద్దు. శరీరాన్ని పాడు చేసే ఫాస్ట్ ఫుడ్ వద్దు, హృదయాన్ని బాగు చేసే యేసు మాట ముద్దు. హృదయాన్ని బాగు చేసే, శరీరాన్ని పాడు చేసే, శరీరాన్ని పాడు చేసే. హే పాడండి. హే శరీరాన్ని పాడు చేసే ఫాస్ట్ ఫుడ్, హృదయాన్ని బాగు. మరొకసారి శరీరాన్ని. అందుకే వద్దుర తమ్మి వద్దుర చెల్లి, దేవునికి దూరము వద్దే వద్దు. వద్దుర తమ్మి వద్దుర చెల్లి, దేవునికి దూరము వద్దే వద్దు. మరొకసారి వద్దుర తమ్మి వద్దుర చెల్లి, దేవునికి దూరము వద్దే వద్దు. వద్దుర తమ్మి వద్దుర చెల్లి, దేవునికి దూరము వద్దే వద్దు. వద్దుర తమ్మి వద్దుర చెల్లి, దేవునికి దూరము వద్దే. చెప్పండి ఒకసారి మళ్ళా. వద్దుర తమ్మి వద్దుర చెల్లి, దేవునికి దూరము వద్దే వద్దు. మరొకసారి వద్దుర తమ్మి అని వద్దుర చెల్లి, దేవునికి దూరము వద్దే వద్దు. లోక పాపము ఫోనులో ఉంది, గూగుల్ వద్దు. హే గాడే ముద్దు. లోక పాపము ఫోనులో ఉంది, గూగుల్ వద్దు, గాడే ముద్దు. వద్దుర తమ్మి వద్దుర చెల్లి, దేవునికి దూరము వద్దే వద్దు. వద్దుర తమ్మి వద్దుర చెల్లి, దేవునికి దూరము వద్దు. 1 2 3 వద్దుర తమ్మి వద్దుర చెల్లి, దేవునికి దూరము వద్దే వద్దు. వద్దుర తమ్మి వద్దుర చెల్లి, దేవునికి దూరము వద్దే వద్దు. వద్దుర తమ్మి వద్దుర చెల్లి, దేవునికి దూరము వద్దే వద్దు. మరొకసారి వద్దుర తమ్మి వద్దుర చెల్లి, దేవునికి దూరము వద్దే వద్దు. వద్దుర తమ్మి వద్దుర చెల్లి, దేవునికి దూరము వద్దే వద్దు. Hey 1 2 3 go. మీ తల రూఫ్ కి దాకాలి. Come on, keep trying. Once again. Last time. Milk, milk. Bring the milk. Eat the milk.
తాగండి పాలు తినండి వాక్యం దేవుని వాక్యం everyone పాలు తాగండి పాలు తినండి వాక్యం దేవుని వాక్యం Mr. Postman Mr. Postman chadu chadu Bible చదివి ప్రార్థిస్తే బలవంతుల మతాము Mr. Postman చadu బైబిల్ గ్రంథం తెచ్చాడు బైబిల్ చదివి ప్రార్థిస్తే బలవంతుల మతాము బలే bale 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 come on bale 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 come on keep jumping jump come on for the glory of the Lord. Come on, reach the roof. Once again, the last time, keep jumping. Oh! Amen, hallelujah. Let's do milk again. Milk. Bring the milk. Eat the world and get stronger. Everyone, milk. Bring the milk. Eat the world and get stronger. Come on, Mr. Postman. Mr. Postman, send to me. Copy all the Bible. Read the Bible. Get stronger, you can't wait any longer. Mr. Postman sent to me, copy of the Bible, read the Bible to get stronger. You can't wait any longer. Shubi shubab, shubi shubab, shubi shubab. I'm gonna change it. Shubi shubab, shubi shubab, shubi shubab. Come on, keep jumping. Jump. I'm gonna come on, keep jumping. Let's do palu. Palu. Nagandi palu. Dinandi vakyam. Devuni vakyam. Everyone sing palu. Palu. తాగండి పాలు తినండి వాక్యం దేవుని వాక్యం Mr. Postman వచ్చాడు బైబిల్ గ్రంథం తెచ్చాడు బైబిల్ చదివి ప్రార్థిస్తే బలవంతుల మతాము Mr. Postman వచ్చాడు బైబిల్ గ్రంథం తెచ్చాడు బైబిల్ చదివి ప్రార్థిస్తే బలవంతుల మతం బలే 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 మరొకసారి బలే బలే హే బలే బలే Vale, 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 vale. Let's all close our eyes and lift our hands to the Lord and say, thank you, Jesus. Deva నీకు స్తోత్రము. దేవా మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు. దేవా నీ ప్రేమ
నేను వర్ణించలేనయ్యా. నన్ను కాపాడినందుకు స్తోత్రం, నన్ను రక్షించినందుకు స్తోత్రం, నీ ప్రేమ చూపించినందుకు స్తోత్రం దేవా. థ్యాంక్ యూ. అందరూ చెప్పండి, దేవా థ్యాంక్ యూ లార్డ్. దేవా నీ కార్యము వివరించుట మా వల్ల కాదయ్యా, నీ ప్రేమ వివరించుట నా వల్ల కాదయ్యా. అందరము చేతులెత్తి అలాగనే కళ్ళు మూసుకొని దేవునికి నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. అందరం స్వరం లెత్తుదాం. నీ ప్రేమ వర్ణించుట నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. అందరం కళ్ళు మూసుకొని అలాగని తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందరం కలిసి తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదను, నా జీవమా నా స్నేహమా నిన్నారా. మనసారా చెప్దాము. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. నీ ప్రేమ వర్ణించుట నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు అందరం స్వరం లెత్తలా. నీ స్వరం ఎత్తండి అందరూ. నా వల్ల నీ కార్యము వివరించుట నా మరొకసారి చెప్తామా. ఓ నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా అందరం పిలవండి తండ్రి దేవాని. నీ ఒడిలో నాకు అందరము స్వరములెత్తి తండ్రి దేవా తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖం. మరొకసారి పిలుస్తారా. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా
తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమై. అందరం చేతులెత్తి. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే చుంటె తేనె కన్నా నీ ఓ నీ దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. మరొకసారి తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖం. అందం స్వరం మళ్ళా తండ్రి దేవా తండ్రి. థ్యాంక్ యూ జీసస్. నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. నీ ప్రేమ వర్ణించుట, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. అందరం స్వరములెత్తాలా. నా బ్రతుకు చాలదయ్యా, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాల. మరొకసారి నీ ప్రేమ వర్ణించుట అసలు నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా. మరొక్కసారి ఒప్పుకుందామా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో. మరొక్కసారి చెప్దాం. తండ్రి దేవా ఓ తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందరం అలాగానే మోకరించి దేవా చాలు దేవా, నీ ప్రేమ చాలు దేవా. అందరం కళ్ళు మూసుకోవాలి. అవును దేవా, నీ ప్రేమ వర్ణించుట మా వల్ల కాదు, నీ కార్యము వివరించుట మా వల్ల కాదు. మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చిన దేవునికి అందరము చేతులెత్తి స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. ప్రార్థన. స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం యేసయ్యా. దేవా మాకు ఇచ్చిన ఈ మంచి దినాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మరి తండ్రి ఈ సెకండ్ డే ఆఫ్ VBS తండ్రి, ఈ పిల్లలతో కూడి తండ్రి మాకు ఇచ్చిన ఈ మహాభాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నిజముగా తండ్రి దేవా తీసుకొని వచ్చిన మీరు ప్రతి బిడ్డ తండ్రి దేవా యూ హ్యావ్ అ గ్రేట్ ప్లాన్ ఫర్ దెమ్ అని మేము నమ్ముతున్నాం తండ్రి యేసయ్యా. దేవా మరి వచ్చిన ప్రతి బిడ్డ తండ్రి నీలో నాటబడి తండ్రి, నీ వాక్యంలో నాటబడి తండ్రి దేవా మరి 30 60 100 తన జీవిత కాలం అంతా తండ్రి దేవా నీ కోసం ఫలాలిచ్చే కృపను దయచేయండి తండ్రి. ఈరోజు నాటబడుతున్న ప్రతి పాట, ప్రతి వాక్యం, ప్రతి వర్షిప్ తండ్రి దేవా మా ప్రతి కార్యము తండ్రి వేసి ఆ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు చేసే కృపను దయచేయండి నాయనా. దేవా ఈ చిన్న చిన్న బిడ్డలు తండ్రి నీ కోసము తండ్రి వాళ్ళు ప్రతిష్ఠులై తండ్రి వేసి నీ కోసము ఒక పరిశుద్ధ జనరేషన్ గా తండ్రి ఈ బిడ్డలను నిలబెట్టండి నాయనా. దేవా ఈ పాపపు లోకంలో తండ్రి ఈ బిడ్డలకు ఒక ప్రతిష్టమైన జీవితాన్ని దయచేయండి నాయనా, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దయచేయండి నాయనా. నీ కోసం రోషంగా బ్రతికే కృపను దయచేయండి తండ్రి. దేవా మరి తండ్రి మీ కనికరించండి దేవా. ఈ బిడ్డలు తండ్రి ఇప్పుడు క్లాసెస్ డివైడ్ అయ్యి తండ్రి దేవా నీ వాక్యం ఇంకనూ లోతుగా వినుచుండగా తండ్రి వినే మనసు దయచేయండి, గ్రహించే మనసు దయచేయండి నాయనా, వినే చెవిని దయచేయండి. ప్రతి విధమైన డిస్ట్రాక్షన్స్ ని నజరేయుడైన యేసు నామంలో గద్దించి బంధిస్తున్నాను. ఏ సాతాన్ కార్యము ఈ స్థలంలో పని చేయడానికి ఏ విధము వీలు లేదు. నజరేయుడైన యేసు నామంలో గద్దించి బంధిస్తున్నాను. I bind all the demonic powers, all the satanic powers in the name of Jesus Christ. No weapon shall prosper against us. దేవా కనికరించండి దేవా. ఈ బిడ్డల చుట్టూ తండ్రి మీ ఏంజల్స్ ని దేవా మరి మీరు ఉంచండి నాయనా. దేవా మరి తండ్రి ప్రతి ఒక్క గుండెల్లో తండ్రి పిల్లల గుండెల్లో దైవిక భయాన్ని పుట్టించండి దేవా. మరి అల్లరి చిల్లరి పనులను మీరు తొలగించండి యేసయ్య. మరి తండ్రి మీరు కనికరించండి. ఇంకను తండ్రి VBS ఈరోజు మహిమకరంగా జరిగించినైనా కేవలం నీ నామంకి మహిమ ఘనత తెచ్చేలాగా మమ్మల్ని అందరినీ నిలబెడతారని నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు దేవుడు అందరికీ కనిపించారు కదా. మనం అంటే ఇప్పుడు చర్చ్కి వస్తాం, వాక్యం చదువుతాం, ఆయన కంటికి కనిపించరు అని చెప్పేసి, కానీ ఆయన ఉన్నాడు. మనకి కనిపించడానికి మనకు తెలుస్తుంది, కానీ మిగిలిన వాళ్ళందరూ ఈ బొమ్మలు ఇవి పెట్టుకుని ఉంటారు. కంటికి కనిపించిన దేవుడు ఎక్కడ ఉంటాడని చెప్పేసి అంటారు. అయితే దేవుడికి మనం వేరే వాళ్ళకి కనపరచాలంటే ఎట్లా? మనమే కదా. బైబిల్లో ఉంటుందన్నమాట, మీరందరూ దేవుని పత్రికలుగా ఉండాలి అని చెప్పేసి. అంటే పత్రికలు అంటే ఏంటి? ఇన్విటేషన్ కార్డ్స్ కదా. వేరొకళ్ళందరినీ మన దేవుని యొద్దకు రప్పించడానికి మీరే ఇన్విటేషన్ కార్డ్స్. మీరు ఇన్విటేషన్ కార్డ్స్గా ఉండాలంటే ఎట్లా? మీరు ప్రేమ కలిగి ఉండాలి, జాలి చూపించాలి, హెల్పింగ్ నేచర్ ఉండాలి, ఇట్లా అంతా ఉండాలి. హాష్ వర్డ్స్ తోటి ఒకరినొకరు టేర్ చేసుకోవద్దు. అంటే బాధ పెట్టొద్దు ఒకరినొకరు. లోకంలో ఒకటి ఉంటుంది కదా, ఏంటి మాట? కిల్ దెమ్ విత్ కైండ్నెస్. కైండ్నెస్ తోటి వాళ్ళని అంటే చంపాలంటే అట్లా కాదు, అది ఒకటి మాట. కిల్ దెమ్ విత్ కైండ్నెస్. నువ్వెంత జాలిగా ఉండాలంటే ఎదుటివారు అరే నేను అనవసరంగా అన్నానని వాడినాడు బాధపడిపోతుంటాడు, చచ్చిపోయినంత బాధపడాలి వాడు. అంత దయగా జాలిగా ఉండాలన్నమాట. దేవుని దగ్గర నుంచి నేర్చుకునేది అదే. అయితే ఏలియా ఏం చేస్తాడు? ఏలియా 450 పీపుల్ అన్య దేవతలు మొక్కే వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు. ఏమని ఛాలెంజ్ చేస్తారు? మీ దేవుడు నిజమైన దేవుడు అయితే అగ్ని ఆకాశం నుండి వచ్చి దహించాలి బలిపీఠంను. ఒకవేళ నా దేవుడు గొప్ప దేవుడు అయితే, నిజమైన దేవుడు అయితే బలిపీఠంని దహించాలి అని చెప్తాడన్నమాట. చెప్పినప్పుడు అప్పుడు ఎవరు దేవుడు వచ్చారు? ఏలియా దేవుడు వచ్చాడు. ఓకేనా? గాడ్ మన యేసయ్య వచ్చాడు. వచ్చి అది ప్రార్థన కంప్లీట్ కాకముందుకే వచ్చి మొత్తం దహించాడు. అంటే మన దేవుడు రుజువుపరిచాడు అనమాట, జీవం కలిగిన దేవుడు అని. ఓకేనా? సో ఎప్పుడు మీరు మర్చిపోవద్దు ఒక విషయాన్ని. ఏంటో తెలుసా? మీరు ప్రేయర్ చేసేటప్పుడు గాడ్ ఈజ్ లిజనింగ్. అర్థమైందా? మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఓకేనా? మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ వచ్చి అడుగుతా, నేను ఏమని చెప్పానో అడుగుతా. ఓకేనా? మీరు ఏమని చెప్పాలి? సెకండ్ డే లాస్ట్ ఇయర్ది VBSలో సెకండ్ డే ఏం లెసన్ చెప్పానంటే మీరు ఏం చెప్పాలి? వెన్ వి ప్రే టు గాడ్, గాడ్ ఈజ్ లిజనింగ్. ఓకేనా? అవర్ గాడ్ ఈజ్ లివింగ్ గాడ్. సరే మళ్ళొకసారి శాండ్విచ్ తిందామా?
మళ్ళీ 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 ఒక బ్రెడ్, చికెన్ శాండ్విచ్ అంట. వావ్, నీ పేరేంటి? జాన్ వెస్లీ. జాన్ వెస్లీ చికెన్ శాండ్విచ్ తిందామంటుండు. చలో చలో చలో, చాలా ఆకలి అవుతుంది నాకు చికెన్ అంటే. నువ్వు కూర్చో, నీకు ఆకలి అవుతుంది. అక్కడ కూర్చోదు, ఇక్కడ కూర్చోవాలి. బ్రెడ్ తీసుకోండి. మొదటి రాజుల గ్రంథము 18:39. మొదటి రాజుల గ్రంథము 18:39. చికెన్ పెట్టాలి కదా ఇప్పుడు మనము. చికెన్ పెడదామా బ్రెడ్ పైన? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఇంకొక శాండ్విచ్ తీసుకుందామా దాని మీద పెట్టనీకి? మొదటి రాజుల గ్రంథము 18:39. మొదటి రాజుల గ్రంథము 18:39. 2 శాండ్విచ్, చికెన్ శాండ్విచ్ అంట. తినండి, యమ్మీగుందా? బాధతో స్మైల్తో పిలవండి. ఇంకా అరుస్తున్నారు మీరు, స్మైల్తో పిలవట్లే. మంచిగా స్మైల్. చిట్టిరా, రమ్మంటారా చిట్టిని? నీ అంత కాదులే చిట్టి. అయ్యో, అప్పుడే మర్చిపోయావు చిట్టి. నేను ఎక్కడికి వచ్చా? మనం ఇమ్మాన్యుయల్ చర్చ్కి, VBSకి వచ్చాం తెలుసా? మర్చిపోయావా? అప్పుడే పిల్లల్ని మర్చిపోయావా? నేను వచ్చాను ఇక్కడికేనా? నేను గుర్తున్నాను నిజం? నేనంటే నీకు ఇష్టమా? రియల్లీ? నాకు కూడా మీరంటే చాలా ఇష్టం తెలుసా? సరే చిట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్న వాళ్ళకి అక్క వాళ్ళకి ప్రైజ్ లార్డ్ చెప్పవా? చిట్టి, ఫాస్ట్ రెడీ అయితే కాదు అక్కడ, నువ్వు ఫాస్ట్ రావాలి కదా చర్చ్కి. ఫాస్ట్గా రెడీ అయితే కాదా? మరి ఫాస్ట్గా చర్చికి రావాలా? అక్క నువ్వే నన్ను తీసుకురాలేదు అక్క. నువ్వు లేట్గా రెడీ అయ్యి మళ్ళీ నేను తీసుకురాలే అంటే చిట్టి. నేనైతే 8కి రెడీ అయ్యానక్క. 8 o'clock కల్లా చర్చ్లో ఉండాలి కదా చిట్టి. అవును. అరే సారీ 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 సారీ. రేపు నుంచి ఫాస్ట్గా రెడీ అయ్యి వస్తా అన్న. రేపు నాకు కార్డు ఇవ్వాలి, సరేనా అన్న? టీచర్స్ ప్రైజ్ ది లార్డ్. అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క. నిన్న రాలేదేందక్క? మిమ్మల్ని అట్లా మర్చిపోతే ఎట్లా అక్క? అక్కేం మర్చిపోలేదు, అక్క కొద్దిగా బిజీ ఉండి రాలేకపోయారు తెలుసా? అవునా అక్క? నేను వస్తుంటే వస్తుంటే ఏమైంది చిట్టి? సుజాత అక్క నన్ను కొట్టింది అక్క. అక్క కొట్టిందా? అక్క ఎప్పుడు కొట్టదే. నేను లేట్గా వచ్చానని తిట్టింది అక్క. తిట్టిందా? అక్క తిట్టదే. అక్క సీరియస్గా చూసింది అక్క. సీరియస్గా చూసిందా? అవునా అక్క, మీరు సీరియస్గా చూసారా? అక్క చూసినట్టు అనిపించింది అక్క నాకు అట్లా లేట్గా వచ్చినందుకు. ఓహో, నీకు అనిపించిందా? లేట్గా వస్తే అందరు అనుకుంటాం కదా, అమ్మో అక్క వాళ్ళు కొడతారేమో తిడతారేమో అనుకుంటాం కదా. అట్లే చిట్టి కూడా అట్లే అనుకుందంట.
కానీ చిట్టి ఇక్కడ టీచర్స్ ఎవరు కొట్టరు తిట్టరు, వాళ్ళు మంచిగా నేను ప్రేమిస్తారు తెలుసా. అవును, మరి లేట్గా రావచ్చా? అట్లా ప్రేమిస్తారని లేట్గా రావద్దు, మంచిగా ఎంకరేజ్ చేస్తారు నువ్వు తొందర రావడానికి తెలుసా. అవును సరే అక్క, ఫాస్ట్ వచ్చి నేను కార్డు తీసుకుంటా. సరే నాన్న, నా కోసం ఒక కార్డు రెడీగా పెట్టండి. ఓకే పిల్లలు, మీరు అందరు ఫాస్ట్ వస్తారా రేపు? పిల్లలు, నేనేం చెప్పినా గుర్తుందా మీకు? లేదు, మీరు అందరూ మర్చిపోయినారు. అవును అవును అవునంటే కాదంటే చూసిన రకాలు నిజం ఒప్పుకున్నారు, వాళ్ళందరూ మర్చిపోయారంట. నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు చిట్టి, వాళ్ళు ఏం మర్చిపోలేదు. చూసినావు ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో. అక్క అట్లయితే వాయిస్ నుంచి జాన్ వెస్లీని ఒకసారి అడగండి అక్క. జాన్ వెస్లీ ఒకసారి స్టాండప్ నిలబడి ఒకసారి నిన్న చిట్టి ఏం చెప్పిందో చిట్టి కంట చెప్పు. అక్క తల్లిదండ్రులకు లోబడొద్దని చెప్తుండక్క. అవునా, తల్లిదండ్రులకు లోబడొద్దని చెప్పావా? ఓకే 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 అక్క, సరే థ్యాంక్ యూ అన్న. యూ కెన్ సిట్ డౌన్. ఇక్కడ గర్ల్స్ నుంచి నిరీష్ అక్క కొంచెం నిలబడి చెప్పు. అంతేనా? టీవీ చూడొచ్చా? ఓకే ఓకే సరే మీరందరూ బాగా గుర్తుకుంచుకున్నారు. అమ్మగారు ప్రైజ్ ది లార్డ్. అమ్మగారు మీరు నాకు ఒక్కదానికే భోజనాలు పెట్టాలి, అక్కకు పెట్టకండి, ఎందుకంటే ఊకే నన్ను తిడుతూ ఉంటుంది. ఏం చుట్టి, నేను ఏమన్నాను? నాకెందుకు పెట్టొద్దన్నావు? నువ్వు అన్నా కూడా అమ్మగారు అయ్యగారు అందరికీ భోజనాలు పెడతారు తెలుసా. అవును, అమ్మగారు అందరినీ ప్రేమిస్తున్నారు కదా. అవును. సరే చిట్టి, మరి ఈరోజు నువ్వు పిల్లలకి ఏం చెప్దాం అనుకున్నావు? అక్క నేను ఒక డాన్స్ చేద్దాం అనుకుంటున్నాను అక్క. డాన్సా? చిట్టి నువ్వు డాన్స్ చేసినావు అంటే అక్క పైనుంచి కర్ర తీసుకొచ్చి నేను కొడుతుంది. అవును, ఎందుకు నేను డాన్స్ చెయ్యొద్దు? అసలు డాన్స్ ఇప్పుడా మనం VBSలో ఉన్నాము, మళ్ళీ భోజనాలు చేయాలి, ఇప్పుడు డాన్స్లు ఏమొద్దు చిట్టి. మళ్ళీ అది కూడా నువ్వు చేస్తావన్నావు అనుకో, మళ్ళీ ముందే అందరం పారిపోవాల్సి వస్తుంది. వద్దన్నా ప్లీజ్. ఇప్పుడు మ్యూజిక్ ప్లే చేసారు అనుకో, చిట్టి డాన్స్ చేసింది అంటే మేము అందరం పారిపోవాల్సి వస్తుంది. చూస్తారంట నా డాన్స్. లేదులే, వద్దు డాన్స్ వద్దు. నేను ఆల్రెడీ చూసా చిట్టి డాన్స్ చేస్తే చాలా ఘోరంగా ఉంటుంది. వద్దు మనం పాటలు పాడమని చెప్దాం. సరే నేను ఒక సాంగ్ పాట పాడతా, సరేనా? సాంగ్ పాడతా, ఓకేనా? బాయ్స్ ఓకేనా? గర్ల్స్ ఓకేనా? ఆర్ యు రెడీ? ఎవరు నో అంటున్నారు అక్క? సరే చిట్టి, కానీ నువ్వు పాట పాడినా మంచిగా పాడు. నువ్వు గనక పిచ్చి పాడినావు అంటే చూడు నీకు దెబ్బలు పడతాయి. అవునా? సరే కానీ మంచి వాడు, ఓకేనా? ఓకే. ఏందది గొంతు సరి చేసుకుంటున్నా? ఓహో, ఇట్లా కూడా చేసుకుంటారా? నన్ను హాడని అక్క కొంచెం ప్లీజ్ డిస్టర్బ్ చేయకు. సరే డిస్టర్బ్ చేయదు. పిల్లలు మీరు కూడా డిస్టర్బ్ చేయకండి, అందరూ మంచి కూర్చోండి. నేను హాట ఆడుతుంటే మీరు అలా చేసిరనుకో నా హార్ట్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ప్లీజ్ సిట్ ప్రాపర్లీ. అక్క ఇలా అరుస్తురక్క, నేను హాట ఆడలేనక్క. మీరంతా సైలెన్స్ కూర్చోండి, అప్పుడు చిట్టి పాట పడిద్దంట. నేను హాటని
తొందర పాడి చిట్టిని ఊరిస్తావును. సరే 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 సరే. నా చిన్ని హృదయాత నాగా ఆదియాని ఆరాధింతును. నా చిన్ని హృదయాత నాగా ఆదియాని ఆరాధింతును. హగిలిన నా గుండెను క్రీస్తు యొద్ద చేరి ఆగు చేయని కోరుదున్. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. అరే గ్రేటే, బాగానే వాడిది చిట్టి. ఎక్స్పెక్ట్ చేయలే కదా. నా ఫ్రెండ్ లేట్ రెడీ అయ్యిండు, అందుకే వదిలేసి వచ్చేసిన. చర్చికి తొందర రావాలి కదా, మరి లేట్ అయితే కష్టం కదా, అందుకే వదిలేసి వచ్చేసిన. రేపు తీసుకొస్తాలే, సరేనా? సరే సరే చిట్టి, అయితే నువ్వు పాట పాడావు కదా, చాలా బాగుంది, అందరికీ నచ్చింది. కానీ నాకు ఒక డౌట్ వస్తుంది. ఎందుకు నీ డౌట్ అని చెప్పు. నా డౌట్ ఏంటంటే, నువ్వు ఎవరి కోసం పాట పాడావు? పిల్లల కోసం పాట పాడినా, దాంట్లో తప్పేంది? ఆహా, తప్పు కాదు. కాకపోతే నువ్వు ఎవరి కోసం పాట పాడావా అని మళ్ళీ ఒక్కసారి డౌట్ వస్తుంది. నేను పిల్లలందరూ నన్ను చూసి నేను చాలా బాగా పాట పాడానని అనుకోవాలని నేను చాలా ప్రాక్టీస్ చేసి వచ్చిన, తెలుసా అక్క? అవునా, చాలా ప్రాక్టీస్ చేసావా? పిల్లలందరూ నేను చూసి బాగా పాడావని చెప్పి అనుకోవాలని ప్రాక్టీస్ చేసావా? అవునక్క, దాంట్లో తప్పే ఉంది. అంటే నువ్వు యేసయ్య పాట పాడేటప్పుడు యేసయ్య కోసం కదా పాట పాడాలి. అవును, నేను యేసయ్యను మర్చిపోయినానక్క. యేసయ్య పాట పాడేటప్పుడు యేసయ్యను మర్చిపోతారా ఎవరైనా? నేను నేను అందరికీ మంచి పాట పాడాలని పాట పాడినానక్క. అరే రే రే రే, తప్పు కదా చిట్టి. అట్లా ఎట్లా పాట పాడాలి మనం? యేసయ్య కోసం పాట పాడాలి. అవునక్క, నేను మర్చిపోయానక్క యేసయ్యని. నేను అందరు నా హాట చూసి బాగా పాడింది చిట్టి అనుకోవాలని హాట పాడానక్క. రాంగ్ చిట్టి, అది రాంగ్. నువ్వు మనుషుల కోసం పాట పాడకూడదు, తెలుసా? నువ్వు ఓన్లీ యేసయ్య కోసమే పాట పాడాలి, తెలుసా? అవును, సారీ అక్క, నేను ఇప్పటి నుంచి ఎప్పుడు పాట పాడినా యేసయ్య కోసం పాట పాడతా. పిల్లలు పిల్లలు బాయ్స్ అక్క, నేను బాయ్స్ అంటే గర్ల్స్ అలుపుతున్నారు అక్క. గర్ల్స్ గర్ల్స్ మీరందరూ ఎవరి కోసం పాట పాడతారు? నా కోసమా? టీచర్ అక్క కోసమా? అక్క వీళ్ళు ఏం చెప్తారో నాకేం అర్థం అవుతలేదు అక్క. యేసయ్య కోసం పాట పాడతారంట చిట్టి. వాళ్ళు అట్లే చెప్తారు, కానీ వాళ్ళు మనుషుల కోసం పాట పాడతారు అక్క. అవును, మీరు మనుషుల కోసం పాట పాడతారు కదా. సరే సరే సరే, ఇప్పటి నుంచి మీరు ఎప్పుడు పాట పాడినా యేసయ్య కోసం పాట పాడాలి, సరేనా? హార్ట్ఫుల్గా, సరేనా? ఎస్ బాయ్స్. సరే మరి నేను కూడా వెళ్ళి యేసయ్య కోసం పాట పాడతా, సరేనా? బాయ్, నేను మళ్ళీ రేపు వస్తా, సరేనా? బాయ్ బాయ్. ఈరోజు ఏం నేర్చుకున్నారు మీరు?
చిట్టి తొందరగా వెళ్ళు, లేట్ అవుతుంది మాకు, మళ్ళీ ఇంకా మేము స్టోరీ వినాలి, మేము మంచి విషయాలు వినాలి. అరే చిట్టి నువ్వు అల్లరి చేయకు, తొందరగా వెళ్ళు. అరే రోజు ఇదేనా? అరే చిట్టి తొందరగా వెళ్ళు, మాకు చాలా వర్క్స్ ఉన్నాయి, నువ్వు ఇంత లేట్ చేస్తే ఎట్లా చెప్పు? ఓకే ఓకే, ఈరోజు మనము ఒక అబ్బాయి గురించి నేర్చుకోబోతున్నాం. ఆయన పేరేంటిదంటే టామ్. ఆయన పేరేంటిది? అయితే ఈ టామ్ కంట మీ అందరికీ కాలు చేతులు ఉన్నాయా? ఎవరికన్నా ఏమన్నా లేవా? అందరికీ కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, దేవుడు మనకు మంచి కాళ్ళు చేతులను ఇచ్చాడు. అయితే ఈ అబ్బాయికి కాళ్ళు సరిగ్గా లేవు, ఆయన నడవలేడు అనమాట. వినాలా ఇక్కడ? నువ్వు ఊకే అల్లరి చేసినావు అనుకో, పంపించేస్తా ఇంటికి. ఫింగర్ ఆన్ లిప్స్. అయితే ఈ టామ్కి వాళ్ళ మమ్మీ డాడీ చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు. మమ్మీ లేరు, డాడీ లేరు, ఈ అబ్బాయి చిన్న అబ్బాయి. ప్లస్ ఏంటిదనంటే ఈ అబ్బాయి కుంటోడు. వితౌట్ ఈ స్టిక్స్ లేకుండా, వాకింగ్ స్టిక్స్ లేకుండా అబ్బాయి నడవలేడు. అండ్ ఈ అబ్బాయికి ఒక అవ్వ ఉండేదన్నమాట. ఆ అవ్వ ఇంకా ఆ అబ్బాయికి మమ్మీ లేరు, డాడీ లేరు కదా, ఎవరు చుట్టాలు బంధువులు ఎవరు లేరనమాట. ఆ ఒక్క అవ్వ ఉంటే ఆ అవ్వ దగ్గర ఉండేవాడు. ఈ ఈ ఈ టామ్ వాళ్ళ అవ్వ అస్సలు టామ్ అంటే ఇష్టమే ఉండకపోతుండే. ఎప్పుడు చూసినా కొట్టేది, సరిగ్గా ఫుడ్ పెట్టకపోయేది, లైట్లో ఉంచకపోయేది, ఒక చీకటి గదిలో వేసేసేది అనమాట. ఎప్పుడు టామ్ని హింసించేది ఈమె. అయితే ఇలా చీకటి గది, అసలు అంత అన్హైజీనిక్ కండిషన్స్లో ఈ అవ్వ ఈ టామ్ని ఉంచేద్దన్నమాట. అయితే ఇంకా చాలా బాధపడుతూ ఈ టామ్ ఇంకా ఈ గదిలోనే ఉండి చాలా బాధపడుతూ ఉండేవాడనమాట. అయ్యో ఏంటి, మా మమ్మ ఉంటే బాగుంటుండే కదా, మా డాడీ ఉంటే బాగుంటుండే కదా, నాకు ఇట్లా ఉండకపోయేది కదా, నాకు మంచిగా స్కూల్లో వేసేది, నేను ఇంకా బాగా చదువుకుంటుండే కదా అనేసి ఈ టామ్ అనే అబ్బాయి చాలా బాధపడుతుండే అనమాట. అయితే ఇంకా అలా రోజులు కొనసాగిస్తున్నాయి. ఇంకా ఆ అబ్బాయి ఇంకా రూమ్లోనే ఉండి చాలా బాధపడేవాడు. అయితే దేవుని గురించి, యేసయ్య గురించి కొంచెము ఆ అబ్బాయికి తెలిస్తే ఇంకా అరే నాకు ఒక బైబిల్ ఉంటే, నాకు మంచిగా నేను బైబిల్ చదువుకుంటూ ఉంటే నాకు దేవుడు నాకు ఫ్రెండ్గా ఉండేవాడు కదా, నాకు ఇక్కడ మమ్మీ లేరు, డాడీ లేరు, ఉన్న ఒక్క అవ్వ కూడా నన్ను బాగా కొడుతుంది, నాకు అన్నం సరిగా పెట్టదు అనేసి బాధపడుతూ ఉండి. ఇంకొక రోజు వాళ్ళ ఫ్రెండ్ జాలీ, ఆయన పేరేంటి? జాలీ ఇంకా వచ్చాడనమాట వాళ్ళ ఇంటికి. ఎవరింటికి? టామ్ వాళ్ళ ఇంటికి వచ్చి, హాయ్ టామ్, హౌ ఆర్ యూ? ఏం చెప్పాలా జాలీ, బాగాలేను. ఎందుకు టామ్, ఏమైంది? అస్సలు బాగాలేదు, కానీ ఏం చేద్దాం, నాకు ఎవ్వరు లేరు కదా. సరే టామ్, ఇంకా నేను చాలా దూర ప్రాంతానికి వెళ్ళిపోతున్నా, నేను ఇక్కడ ఉండట్లేదు. జాలీ, నువ్వు ఒక్కని ఫ్రెండ్ కూడా నువ్వు వెళ్ళిపోతే ఎలా, నా దగ్గర ఎవరు ఉంటారు అనేసి టామ్ చాలా బాధపడ్డాడు. లేదు టామ్, నేను ఇంకక్కడ నాకు అక్కడ మంచి ఫ్యూచర్ ఉంది, నేను ఒక జాబ్ చేసుకోనికి అక్కడ చదువుకోవడానికి వెళ్తున్నా అనేసి అంటే, జాలీ నేను చాలా మిస్ అవుతా అనేసి టామ్ చాలా బాధపడతాడు. అప్పుడు జాలీ ఏమంటాడంటే, సరేలే నాకు గుర్తుగా నేను నీకు కొన్ని డబ్బులు ఇస్తాను అనేసి ఆ డబ్బులు ఆ టామ్ చేతిలో పెడతాడు. అప్పుడు టామ్ అంటాడు, ఈ డబ్బులతో నేను ఏం చేయాలా, ఎలాగూ నడవలేను, ఎలాగూ నేను బయటికి వెళ్ళట్లేదు, ఈ చీకటి గదిలోనే ఉండిపోతున్నా, ఇంకా నాకు ఎందుకు ఈ డబ్బులు అనేసి అంటారు. లేలే ఉంచుకో, ఎప్పుడైనా ఏదైనా నీకు ఏమైనా అవసరత ఉంటే కొనుక్కొని ఏదైనా మంచిగా తిను అని అంటారు. అప్పుడు ఆయనకు గుర్తుకొస్తుంది, ఎన్నో రోజుల నుంచి ఆయనకు ఒక బైబిల్ కావాలని చాలా ఆశపడుతుండే కదా, దేవుని వాక్యం నేను చదువుతా, దేవుడు నాకు ఫ్రెండ్గా ఉంటారని చాలా ఆశపడేవాడు కదా. అయితే బైబిల్ కావాలనేసి ఆ ఆలోచన గుర్తుకొచ్చింది. అప్పుడు జాలీకి చెప్తాడు, జాలీ ఎలాగో నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు కదా, ఆ డబ్బులతో నేను ఏం కొనుక్కోలేను, కాబట్టి నువ్వే బయటికి వెళ్ళి నాకు ఒక మంచి బైబిల్ తీసుకు. బైబిల్ ఎందుకు, వేస్ట్, టైం వేస్ట్, బైబిల్ అవసరం లేదు,
మంచిగా ఏదన్నా మంచిగా షర్ట్, ప్యాంట్, బర్గర్, ఇంకేమేమి ఉంటాయి, పిజ్జా, అవన్నీ కొనుక్కొని తిను అని. వద్దు జాలీ, నాకు అవన్నీ ఏమొద్దు, నాకు బైబిల్ కావాలంటారు. ఏంటో నీ పిచ్చి, నీ వెర్రితనం ఇదంతా అని, సరేలే ఇంకా నేను ఎలాగో వెళ్ళిపోతున్నాను కదా అని అనేసి ఆయన జాలీ ఏం చేస్తాడు, షాప్కి వెళ్ళి నెక్స్ట్ డే ఒక కొత్త బైబిల్ తీసుకొని వస్తాడు. ఆ బైబిల్ తీసుకొని రాగానే చాలా సంతోషపడతాడు. సరేలే జాలీ, ఐల్ బి మిస్సింగ్ యూ, కానీ ఎలాగూ నీకు గుర్తుగా నాకు బైబిల్ తీసుకొని వచ్చినావు కాబట్టి ఇంకా నేను ఎప్పుడు చదువుకున్నప్పుడల్లా నిన్ను గుర్తు చేసుకుంటే నీకోసము నేను ప్రేయర్ చేస్తా అనేసి టామ్ అంటాడు. ఇంకా అలా రోజు టామ్ బైబిల్ చదువుకునేవాడు ప్రతిరోజు. ఇంకెవరు ఫ్రెండ్స్ లేరు కదా, మమ్మీ లేరు, డాడీ లేరు, ఆ గదిలోకి వెళ్ళాడు. ఆయన హీ స్క్రిపిల్డ్, ఆయన లేమ్, ఆయన బయటికి కూడా వెళ్ళలేడు కాబట్టి ఇంకెప్పుడు ఇంకా ఆయనకు ఫ్రెండ్ అంటే ఆయన కొట్టి దేవుడు ఒక్కడే, వాక్యం ఒకటే. అలా చదువుతూ ఉంటే ఇంకా ఎంత హ్యాపీగా అనిపించేది అంటే టామ్కి అంత హ్యాపీగా అనిపించేది. అయితే ఈయన బెడ్ పైన గదిలో ఉండేది అనమాట. 3rd ఫ్లోరో 4th ఫ్లోరో అలా పైన గదిలో ఒక విండో పక్కన ఆయన బెడ్ ఉండేది. ఎప్పుడు ఇంకా బయట బిజీ స్ట్రీట్స్ ఆఫ్ లండన్ని చూస్తూ అందరు హ్యాపీగా వెళ్తూ ఉండే, హ్యాపీగా వచ్చేపోయే ఆ దారిలో ఈయన చూస్తూ ఎప్పుడు నా జీవితం ఇంతేనా అని బాధపడేవాడు. బట్ ఫ్రమ్ వెన్ హీ గాట్ హిస్ బైబిల్, ఎప్పటి నుంచి అయితే దేవుడు వాక్యము చదవడం స్టార్ట్ చేసిండో ఒకలాంటి సంతోషం ఆయన హృదయంలో కలిగింది. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ప్రతిరోజు నేను విండో నుంచి చూస్తున్నాను కదా, ఆ బిజీ స్ట్రీట్స్ ఆఫ్ లండన్లో చూస్తూ ఉంటే అందరు ఎంత బిజీగా వెళ్తున్నారో, అసలు వీళ్ళకి ఇంత మంచి దేవుడి గురించి తెలుసో లేదో, వాళ్ళు బిజీగా ఉన్నారు కదా, నా అంత ఫ్రీ టైం లేదు కదా, నేను వీళ్ళకి ఎలాగైనా దేవుని వాక్యం చెప్తాను అనేసి ఎవరు అనుకున్నారు? టామ్ అనుకొని ఇంకా అలా ఒకరోజు ఆలోచన పుట్టింది, నేను ఈ బైబిల్ వాక్యం చదువుతున్నాను కదా, ఎలాగూ నేను బయట వెళ్ళలేను, నేను బయటికి వెళ్ళి దేవుని గురించి నా ఫ్రెండ్స్కి, బయట ఈ బిజీ స్ట్రీట్స్ ఆఫ్ లండన్ మీద ఉన్న ఈ బిజీ పీపుల్కి నేను వాక్యం చెప్పలేను. కాబట్టి నేను ఈ 4th ఫ్లోర్లో ఉన్న నా మంచం, విండో పక్కనే నా మంచం ఉంది కాబట్టి ఆ విండో నుంచి నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా అనేసి ఒక ఆలోచన వచ్చింది. ఎలా దేవుని వాక్యం ప్రకటించాలనేసి ఆయన ఏం చేస్తాడంటే మెల్లగా పేపర్స్, పెన్సిల్ని సంపాదించుకుంటాడు. తీసుకొని వచ్చి ఇలా అన్ని చిన్న దేవుని వాక్యాలు రాస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తుందా? John 5:24, వెరీలీ వెరీలీ ఐ సే unto you, he that heareth my word and believeth on him that sent me hath everlasting life. John 3:16, for God so loved the world that he gave his only begotten son, that whosoever believeth in him should not perish but have everlasting life. He who confesses his sins, he is faithful and just to forgive our sins and to cleanse us from all unrighteousness. 1 John 1:19. అలా మెమరీ వర్స్, మీకు కూడా మెమరీ వర్స్ ఉందా పిల్లలు? ఉందా మీకు మెమరీ వర్స్? మా లవ్ గ్రూప్, జాయ్ గ్రూప్కి ఉంది, మీకు కూడా ఉందా? అదర్ గ్రూప్స్, కైండ్నెస్, ఫెయిత్, ఈ గ్రూప్స్కి ఉన్నాయా? అయితే అలా చిన్న మెమరీ వర్సెస్ ఈ టామ్ ఆ చిన్న చిట్స్ మీద రాసి రోల్ చేసి ఆ విండో నుంచి ఆయన కిందికి వేసేవాడు అనమాట. అలా చిట్స్ అన్ని పడుతూ ఉంటే ఇలా పై అంతస్తు నుంచి ఆ చిట్స్ మీద రాసి కింద వేస్తూ ఉంటే ఇంకా అలా ఈ బిజీ స్ట్రీట్ ఆఫ్ లండన్ మీద అందరు మనుషులు ఇటట్టు తిరుగుతున్నారు కదా, అయితే ఆ చిట్స్ కింద పడగానే ఇంకా వాళ్ళు తీసుకొని అది చూసేవాళ్ళు అనమాట. అలా చాలామంది దేవుని దగ్గర నడిపించబడ్డారు. కొంతమంది చనిపోదాం ఇంకా నాకు వద్దు ఈ లైఫ్ అనేసి అనుకున్న వాళ్ళకు ఒక ధైర్యం నింపింది. కొంతమంది ఆరోగ్యం బాలేక అలా ఉన్న వాళ్ళకి దేవుని పైన ఒక విశ్వాసం కలిగింది, దేవుడు ముట్టి బాగు చేస్తారని. కొంతమంది ఇంకా అసలు ఏంటి నా జీవితం ఏంటిది అని ఒక ప్రశ్న ఉన్న వాళ్ళకి ఒక ఆన్సర్ అనేది ఈ చిట్టి మీద రాసి పడేసే దాంట్లో చాలామందికి అలా ఆన్సర్స్ దొరికింది. అలా చాలా రోజులు అలా గడుస్తూ ఉన్నాయి. ఇంకా ఈ టామ్ హెల్త్ కూడా ఇంకా మెల్లమెల్లగా, ఎందుకంటే సరిగ్గా భోజనం లేదు ఆయనకి, సరి అయిన కేర్ లేదు, హాస్పిటల్కి వెళ్ళడానికి వీలు లేదు. ఇలాంటి టైంలో ఇంకా ఆయన హెల్త్ కూడా చాలా పాడైపోతుంది. కానీ ఆయన ఒక డిసిషన్ తీసుకున్నాడు,
ఏంటిదనంటే నేను బ్రతికున్నన్ని రోజులు ఖచ్చితంగా ఇంత మంచి దేవుని కోసము నేను అందరికీ చెప్పాలా, అందరికీ తెలియాలా. యేసయ్యని నమ్ముకుంటే మనం ఎక్కడ వెళ్తాం పిల్లలు? ఎక్కడికి వెళ్తాము? పరలోకం వెళ్తాము. అయితే ఈ మంచి వార్త, ఈ సువార్త నేను ప్రతి ఒక్కరికి పంచాలని, ఎలాగూ కిందికి వెళ్ళలేను కాబట్టి నేను ఈ మంచి కార్యాన్ని నేను జీవితాంతము ఆ చిట్స్ మీద దేవుని వాక్యం రాస్తూ నేను కిందికి వేసేస్తాను. అలా ఎవరన్నా దేవుణ్ణి నమ్ముకుంటారని అలా చాలా రోజుల నుంచి వేసేవాడు. అలా ఒకరోజు ఒక ఆయన వెళ్తూ 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 ఉంటే ఆయన హ్యాట్ మీద ఒక చిట్టు పడ్డది. సరే ఏంటపై చిట్టు పైనుంచి వస్తుంది, ఏంటి చిట్టు అని చూశాను. చూస్తే దాంట్లో ఒక వాక్యం రాస్తుంది. అసలు ఈ చిట్టు ఎక్కడి నుంచి వస్తుందని ఇలానే చూస్తూ ఉంటే ఇందాక మనం చూసినట్టు ఇలా అన్ని చిట్స్ పడుతున్నాయి అనమాట. అసలు ఈ ఏ ఫ్లోరు అని మెల్లగా ఇంట్లో వెళ్ళాడు. మెల్లగా వెళ్ళి టామ్ గదికి వెళ్ళాడు. టామ్ గదికి వెళ్తే ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. నువ్వేనా చిట్స్ రాసి పడేస్తున్నావు పైనుంచి? అవును అంకుల్ నేనే. ఏమైంది? నేను వెళ్తా ఉంటే నా హ్యాట్ మీద ఒక చిట్టు పడ్డది. నేను ఆ చిట్టు చదివి ఎన్నో రోజుల నుంచి నేను దేవుని సేవ చేయాలని అనుకుంటున్నా, కానీ నేను చేయలేకపోతున్నా. నా బాధ్యతల వలన నేను ఉద్యోగం చేయాలనేసి అలా లోకంలోనే ఉండిపోతున్నా. నేను దేవుని సేవ చేయలేకపోతున్నా. కానీ ఈరోజు నాకు ఏ చిట్టి నా హ్యాట్ మీద పడ్డదో తెలుసా పిల్లలు? పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడును పని చేయలేడు. యోహాను 9:4. ఈ వాక్యము నా హ్యాట్ మీద పడ్డప్పుడు అది చూసినాక దేవుడు నాకు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాడు అనేసి అనిపించింది. టామ్ నేను ఇంటికి వెళ్ళినా చాలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన, దేవా బ్రతుకున్నన్ని రోజులు నేను నీ సేవ చేస్తా అనేసి ఈ పెద్ద అంకుల్ టామ్తో చెప్తున్నాడు. అప్పుడు చూడండి టామ్ చాలా సిక్ అయిపోయాడు, ఇంకా ఆయన డెత్ బెడ్ మీద ఉన్నాడనమాట. అలా అంటే సరే మళ్ళీ టామ్ నేను నిన్ను మంచిగా ఒక ఆర్ఫనేజ్ హోమ్లో వేస్తాను, అక్కడ నీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, నువ్వు అక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అంటే అప్పుడు టామ్ అంటాడు, వద్దంకల్ ఇంకా బ్రతికిన కొన్ని రోజులు, ఆల్రెడీ నేను చాలా సిక్ అయిపోతున్నా, బ్రతికిన కొద్ది రోజులు నేను ఇదే పడక మీద ఉండి అదే విండో దగ్గర ఉండి నేను అందరికీ దేవుని వాక్యం రాసి నేను కింద వేస్తాను, ఇదొక పరిచర్య నేను, కాబట్టి నేను ఇక్కడ నుంచి రాను అంటారు. సరేలే ఇంకా నేను కూడా డిస్టర్బ్ చేయను, నీకు ఇంకా కావాల్సిన పెన్సిల్స్, పెన్స్, పేపర్స్ అలా ఇస్తాను అనేసి అలా ఈ టామ్కి ఈ పెద్ద అంకుల్ సప్లై చేసేవాడు. అలా ఇంకా రోజు బైబిల్ చదవాలా, రోజు తను అలా చిట్స్ రాయాలా, అలా అవుతుండే. అయితే తనని చూసుకోనికి ఒక నర్స్, ఒక బైబిల్ హెల్ప్ చేయనికి తనకి పేపర్స్ అవన్నీ అని ఒక ఆంటీ వచ్చి ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఈ పెద్ద ఆయన ఏం చేస్తారంటే వాళ్ళ ఊరికి వెళ్ళేసి ఆ ఊర్లో ఒక చర్చ్ కట్టి ఆయన మంచిగా దేవుని పరిచర్య చేస్తూ అనేక మందికి టామ్ గురించి సాక్ష్యం చెప్తూ, టామ్కి కాలు లేకపోయినా దేవుడి కోసము ఆయన బ్రతుకుతున్నాడు, మనం అన్నీ ఉండి మనం ఏం చేస్తున్నాం అనేసి ఆ ఊర్లో ఆ గ్రామంలో తన సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది దేవుని దగ్గర నడిపించబడ్డారు. అలా చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఒకానొక రోజు ఈ పెద్ద అంకుల్కి వార్త వస్తుంది, టామ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు కదా లండన్లో, ఆ అబ్బాయి చనిపోయాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు అనేసరికి చాలా బాధపడుతుంది. అయితే అప్పుడు ఆ పెద్ద అంకుల్ వాళ్ళ కుటుంబంతో చెప్తుండే అనమాట, ఇలా టామ్ అనేసి ఆయన గురించి చెప్తా ఉంటే ఆ పెద్ద అంకుల్ వాళ్ళ చిన్న కొడుకు ఇవన్నీ విని, అప్పటికి చిన్న బాబు, ఎంత చిన్న బాబు అని అంటే 2nd క్లాస్ 3rd క్లాస్, అప్పుడు ఆయన విని ఆయన పెద్దగా అయినాక ఈ టామ్ స్టోరీ ఆయనకు ఒక ఇన్స్పిరేషన్గా మారి ఆ అంకుల్ వాళ్ళ చిన్న బాబు పెద్దగా అయ్యాక ఆఫ్రికా దేశానికి వెళ్ళి ఒక ప్రాంతంలో ఆయన దేవుని పరిచర్య చేస్తూ ఉండే. అలాంటి జీవితం టామ్ది. ఇదొక చిన్న నిజంగా జరిగిన సంఘటన నాన్న. దీని స్టోరీ పేరు ఏంటిదంటే సుందర పాదాలు. దేవా మరి చిన్న ప్రార్థన ఈ బిడ్డలు తండ్రి నీ సన్నిధిలో ఎంతో తండ్రి మరి ప్రతిష్టగా ఇష్టంగా తండ్రి చాలామంది నీ సన్నిధిలో తండ్రి యేసయ్యా మరి తండ్రి ఒప్పుకున్నారు నైనా. వాళ్ళు చేసిన చిన్న ప్రార్థన ఏ రోజు కూడా తండ్రి వాళ్ళ జీవితంలో మర్చిపోకుండా ఈ ప్రతి చిన్న పిల్లల ప్రార్థన తండ్రి యేసయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని ఏదో ఒక రోజు తప్పకుండా ప్రతిఫలము ఫలిస్తారని నమ్ముచున్నాం తండ్రి. ఈ భయంకరమైన లోకంలో తండ్రి ఈ బిడ్డలను తండ్రి యేసయ్యా
జ్యోతుల వల్ల నిలబెట్టండి యేసయ్య. అనేకులకు తండ్రి దేవా మరి తండ్రి వెలుగుగా నిలబెట్టండి యేసయ్య. మీకు స్తోత్రం తండ్రి. ఈ చిన్న బిడ్డలు తండ్రి చిన్ననాటి నుంచి తండ్రి ఒక గొప్ప గొప్ప దైవ సేవకులుగా నిలబెట్టండి తండ్రి. ఐదరు యాజకులుగానైనా లేకపోతే తండ్రి రాజులుగా తండ్రి మీ సన్నిధిలో ఈ బిడ్డలు నిలబెట్టండి. వీళ్ళు చేసిన చిన్న ప్రార్థన తండ్రి నీ సన్నిధిలో తండ్రి దేవ గొప్ప కార్యం చేసే వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేసే కృపను దయచేస్తారని నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.